రాత్రి 3:30. ఆకాశం మౌనంగా ఉంది. చంద్రుడు తెల్లటి వెండి పరదా లా వెలుగు చల్లుతున్నాడు. ఒక చిన్న గ్రామం, వెలుగులపల్లి. అక్కడ ఒక పాత ఇల్లు. ఆ ఇంటి ఆవరణంలో ఒక తులసి చెట్టు. ఆ చెట్టు మీద వెన్నెల జారుతూ వెలుగులు నర్తిస్తున్నాయి. అంతలో ఓ సున్నితమైన గాలి కదలిక. ఆ గాలి తులసి ఆకులను తాకి వెళ్ళింది. ఆ స్పర్శతో తులసి మొక్క చుట్టూ ఒక స్ఫటిక కాంతి తీగలా ఏదో మెరిసింది. ఇలా మొదలైంది తులసి మహిమ. తులసి పూజ శక్తి. మనిషి జీవితంలో తులసి ఇచ్చే వరాలు. మరియు ఒక కుటుంబం జీవితమే మారిపోయే దివ్య కథ. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసీమాత ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. తులసమ్మ పురాణం. చుట్టూ బంగారు గోపురాలు, మధ్యలో మహారథం. దానిమీద కృష్ణుడు తన చిరునవ్వుతో దూరాన్ని చూస్తున్నాడు. భూమిపై పవిత్రత కోసం, పాపనాశనం కోసం తులసమ్మ అనే మహానుభావురాలు దేవతగా అవతరించారు. తెల్లటి మణిపూసలు, మేఘాల్లాంటి వస్త్రాలు, కళ్లల్లో కరుణ, నవ్వులో వెలుగు. అప్పుడే కథలోని కీలక ఘట్టం. శంఖచూడుడు ఓ శక్తివంతమైన అసురుడు. తన భార్య అయిన తులసమ్మను ఎంతో ప్రేమించినవాడు. కాని అతని తపస్సు, అతని అహంకారం దేవతలకు భయాన్ని కలిగించింది. విద్యుల్లతల్లాంటి యుద్ధం. కృష్ణుడు ప్రవేశిస్తాడు. తులసమ్మ ధర్మాన్ని కాపాడుతాడు. శంఖచూడుడు తన విధిని అందుకుంటాడు. తను భర్తను కోల్పోయిన తులసమ్మ భూమిపై కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీళ్లు నేలను తాకగానే ఒక పచ్చని మొలక పుడుతుంది. అది తర్వాత తులసిగా మారుతుంది. మేఘాలు చీలిపోతాయి. వెలుగుల ప్రవాహంలో కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. తులసి, నీవు ధర్మస్వరూపం. నిన్ను పూజించే వారి ఇంట్లో నేను సాక్షాత్తు నివసిస్తాను. ఆ మాటతో భూమిపై తులసి మొక్క ఒక దివ్య ఆశీర్వాదం అయింది. వరాలు, ఆశీర్వాదాలు, దివ్య లాభాలు. 1. శాంతి. ఇంటిని చుట్టూ వెలుగు. ఒక పేద కుటుంబం. బలహీనత, రోగాలు, సమస్యలు. అమ్మ రాత్రి తులసి మొక్క దగ్గరికి వచ్చి ఒక దీపం వెలిగిస్తుంది. ఆ దీపం వెలుగుతో మొత్తం వాకిలి బంగారు కాంతిలో మునిగిపోతుంది. అదే రాత్రి ఇంట్లో నెలలుగా ఉన్న ఉద్రిక్తత చల్లారిపోతుంది. పిల్లలు నిద్రపోతారు. సూక్ష్మంగా కానీ స్పష్టంగా శాంతి దిగుతుంది. 2. ఆరోగ్యం. తులసి ప్రాణశక్తి. మంచుతో కప్పుకున్న పర్వతాలు. అక్కడ ఋషులు తులసి ఆకులు నలిపి ఔషధం తయారు చేస్తున్న దృశ్యం. తులసి ఆకులో జరిగే మైక్రోస్కోపిక్ హరిత ప్రక్రియను చూపిస్తారు. అకస్మాత్తుగా కణాలు నృత్యం చేస్తూ శరీరానికి ఆరోగ్యాన్ని అందించేలా కనిపిస్తాయి. తులసి టీ త్రాగితే కలిగే ఉపశమనం అన్నది ఒక అమ్మ అనుభవంలో కనిపిస్తుంది. వేడి చెమ్ములో నుంచి ఆవిరి ఎగురుతుంటే ఆమె ముఖంలో ఉపశమనం. 3. దుష్టశక్తుల నుండి రక్షణ. గ్రామంలో ఒక వాద్యం. తులసి ఉన్న ఇంటిని చెడు తాకదు. సాయంత్రం దట్టమైన చీకటి. ఒక ఇంటిపై నీడలా ఏదో హవరింగ్. గాలి ఘోరంగా. కాని తులసి దీపం వెలిగింది. ఆ కాంతి విరుచుకుపడింది. చీకటి పారిపోయింది. ఇది కేవలం కథ కాదు, ఒక దివ్య శక్తి సంకేతం. 4. వంశాభివృద్ధి. కలలు నెరవేర్చే శక్తి. ఒక యువ దంపతులు సంవత్సరాలుగా పిల్లల కోసం తపిస్తున్నవారు. ఊర్లో పెద్దలు అంటారు, తులసి వృందావనానికి ప్రతిరోజు నీళ్లు పోసి ప్రార్థన చెయ్యండి. ప్రేమతో పూజిస్తే జరిగని దాని జరుగుతుంది. వారు చేసి చూస్తారు. కొన్ని నెలల్లో వారి ముఖాల్లో వెలుగు. వారికి వరప్రసాదం లభిస్తుంది. ఓ కుటుంబం. రమణయ్య, సీతమ్మ, పిల్లలు అనూజ్, భవాని. పేదరికం, ఇబ్బందులు, రోగాలు, అప్పులు. ఒకరోజు సీతమ్మ తన తల్లి చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది. తులసి వృందావనాన్ని కాపాడితే దేవుడు నీ ఇంట్లో నిద్రిస్తాడు. సీతమ్మ నిర్ణయం తీసుకుంటుంది. పాత మట్టికుండ తెచ్చి దానిలో పచ్చని తులసి మొక్క నాటుతుంది. ఆమె చేతులపై మట్టిని నిమురుతున్న వేళ్లు కొంచెం వణుకుతున్నాయి. గుండె మాత్రం ఆశతో నిండింది. ఆ రాత్రే ఆమె కలలో ఒక వెలుగుబింబం కనబడుతుంది. అది తులసమ్మ. నిన్ను వదలను. నీ ఇంటికి వెలుగు తెస్తాను. మరో రోజు ఉదయం. కుటుంబంలో చిన్న మార్పులు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు, రమణయ్యకు అనుకోకుండా పని దొరికినట్టు, సీతమ్మ చుట్టూ శాంతి. ఇవి అన్నీ చిన్న సంగతుల్లానే కనిపిస్తాయి. కానీ నిజానికి ఇది తులసి ప్రభావం ప్రారంభం.
తులసి పూజ విధానం. ఒక గాలి, దానిలో తులసి ఆకుల శబ్దం, మధ్యలో కాంతి వలయం. ఉదయం బ్రహ్మముహూర్తం. సీతమ్మ చేతులు కడుక్కుంటుంది. కుండ దగ్గర దీపం వెలిగిస్తుంది. నీళ్లు పోస్తుంది. ఆకుల మీద నీటి బిందువులు మెల్లగా జారుతాయి. సూర్యకిరణం ఆ బిందువులో రమణీయంగా మెరిసిపోతుంది. మృదు మంగళహారతి. తులసి పూజ అంటే కేవలం ఆచారం కాదు, ఆత్మను శాంతింపజేసే ధ్యానం, ఇంటిని రక్షించే శక్తి కవచం, కుటుంబాన్ని కాపాడే దివ్య ఆశీర్వాదం. తులసి ఇచ్చే 21 మహాలాభాలు. 1. ఇంట్లో శాంతి. 2. దుష్టశక్తుల నుండి రక్షణ. 3. పాపనాశనం. 4. ఆరోగ్యం. 5. ఆర్థిక స్థిరత్వం. 6. కుటుంబ ఏకత్వం. 7. వంశాభివృద్ధి. 8. మానసిక శాంతి. 9. సానుకూల శక్తి పెరుగుతుంది. 10. ఇంటి వాస్తు దోషాలు తగ్గుతాయి. 11. పిల్లల చదువుపై ప్రభావం. 12. కోపం తగ్గుతుంది. 13. ఇంట్లో దైవికత పెరుగుతుంది. 14. చెడు కలలు తగ్గుతాయి. 15. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 16. శుభకార్యాలు సులభం. 17. సంపదాధిపతి లక్ష్మీ కటాక్షం. 18. పాప కర్మ పరిహారం. 19. ఇంటి వాతావరణం పవిత్రం. 20. ఆరోగ్యానికి సహజ ఔషధం. 21. దేవుడు నివసించే స్థలం. కుటుంబం రక్షించబడిన రోజు. ఒకరోజు రమణయ్య పనికి వెళ్తూ అపాయంలో పడతాడు. భారీ ప్రమాదం. వాహనం స్కిడ్ అవుతోంది. ప్రాణం పోయే స్థితి. అయితే అతడికి ఏమీ కాలేదు. ఇంటికి వచ్చి సీతమ్మకి ఒకటే మాట చెబుతాడు. మరణం నన్ను చూస్తూ వెళ్ళింది సీతమ్మ. ఎవరో నన్ను రక్షించారు. దీపం వెలుగులో సీతమ్మ కళ్లల్లో నీళ్లు. తులసి యొక్క దివ్య సందేశం. ఒక రాత్రి సీతమ్మకి మళ్లీ దర్శనం. తులసమ్మ చెబుతుంది, నన్ను ప్రేమగా కాపాడిన ఇంటికి కష్టాలు చేరవు. నీ హృదయంలోని మంచితనమే నీకు రక్షణ. అంతటితో తులసమ్మ వెలుగైన బింబంగా పైకి లేచి ఆ వెలుగు మళ్లీ మొక్కలోకి కలిసిపోతుంది. పొద్దు పొడుస్తోంది. పక్షులు అరుస్తున్నాయి. తులసి మొక్కపై బంగారు వెలుగు. రమణయ్య కుటుంబం అందరూ కలిసి వాకిలిలో నిలబడి తులసి మొక్కకు నమస్కరిస్తున్నారు. ఒక చిన్న బిందువు సూర్యకాంతి పడుతోంది. మనసుకు శాంతి. తులసి పూజ అనేది పాత ఆచారం మాత్రమే కాదు, జీవితం మార్చే పవిత్ర శక్తి. దాన్ని ప్రేమగా కాపాడిన ఇంట్లో దేవుడు స్వయంగా అడుగు పెడతాడు. శుభం.